పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు పనిచేసిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు. మెరుగైన మేనిఫెస్టోకి సీఎం జగన్ రూపకల్పన చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయి. పార్టీలో చేరిన వారందరికీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగానే భావిస్తాం. వారికి అండగా ఉంటాం. వర్ధిల్లాలి 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 విజయసాయి రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి 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 ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి 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 చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి విజయసాయి రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి 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 విజయసాయి రెడ్డి గారి నాయకత్వం. చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. కనపర్తిపాడు నుంచి క్రిస్టియన్ సోదర సోదరీమణులందరూ 100 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా 5 సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హిందువుల్లో ఉన్నటువంటి పేదలు, బడుగు, బలహీన వర్గాలు కానీ, ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారనంటే అది అందించినటువంటి సుపరిపాలన. హిందువులకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అలాగే ముస్లిం సోదరులకి చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చాము, టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు 100 కుటుంబాలు కనపర్తిపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా కూడా మిగతా ఒక కనపర్తిపాడుకు మాత్రమే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో, ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో, ఏ రకంగా వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో, అదేవిధంగా అన్ని బాగోగులు, వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరే చూస్తారు, రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఈ యొక్క ఫలితాలన్నీ గత 5 సంవత్సరాల మన శ్రమ బట్టి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా మే 13న మనం ఆ ఫలితాలని సాధించుకుంటాం. ఆ తర్వాత జూన్ 3వ తారీఖున ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ మైనారిటీ అంటే అటు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, వీరందరూ కూడా ప్రధానంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి వారందరూ కూడా వెనకబడినటువంటి వారు కాబట్టి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహమే కాదు, ఒక గౌరవాన్ని కూడా సమాజంలో ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు పోస్టుల్లో కూడా వారందరికీ కూడా ఒక మంచి ప్రాధాన్యతనివ్వడం కూడా జరిగింది. అయితే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు. పథకాలన్నీ అగ్రవర్ణ పేదలకు కూడా లభిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఒక మంచి గౌరవం సమాజంలో కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా వారికి ఆ గౌరవాన్ని కల్పించడం కూడా జరిగింది. దీనికి